యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మరుగుపీడి పరిశుద్ధాత్మ జ్ఞానంతో యెహోవా న్యాయపీఠం పక్షమున దేవుని నాయకుడిగా ఒక గాడ్స్ జ్యుడిషియల్ ఆఫీసర్గా మరి వీడియోని ప్రపంచానికి తెలియపరుస్తున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అంతకులకి జైలే సొంత ఇల్లు, ఫుల్ సపోర్ట్ కూడా. ఇదండి ఎందుకు ఈ వీడియో నేను పెట్టవలసి వచ్చింది మరి అంటే, తప్పనిసరిగా ఈ మాటలు చెప్పే ముందు మరి తప్పనిసరి సబ్స్క్రైబ్ చేయమని, లైక్ చేయమని దేవుని పేరిట మనం చేస్తున్నాను. దేవుని వీడియోస్, యెహోవా పంపించిన వీడియోస్, ప్రపంచానికి జరుగుతున్న వాటిని కొన్ని న్యాయస్థానాలు, కొన్ని పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ప్రపంచానికి దేవుని వాక్యాన్ని కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, చూడండి వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అంతకులకి జైలే సొంత ఇల్లు, ఫుల్ సపోర్ట్ కూడా. ఓకే, మరి వీడియో ఎందుకు పెట్టవలసి వచ్చింది అంటే అర్థం ఏంటంటే, మళ్ళీ ఈ మధ్యన 2 వీడియోలు నేను చూశానండి. ఒకటో వీడియో ఒక యవనస్తురాల్ని ఒక మూర్ఖుడు భయంకరంగా అత్యాచారం చేసి చంపేశాడండి, ఒకటో వీడియో. రెండో వీడియో ఈరోజు 5వ తారీఖు 8వ నెల 2026 సంవత్సరం. కాబట్టి ఈ వీడియో ఏంటంటే ఒక స్టూడెంటు ఒక టీచర్ని, అదే స్కూల్లో టీచర్ని 36 సెకండ్లో 27 కత్తిపోట్లు పొడిచి చంపేశాడండి. ఈ 2 వీడియోలు అండి. ఈ 2 వీడియోలు చూశాను కాబట్టి ఈ వీడియో నేను పెట్టవలసి వచ్చింది. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నాను కారణం ఏమిటంటే, మన ప్రభుత్వం ఏమైందో, అసలు చట్టాలు ఉన్నాయా లేవా, చంపే పద్ధతులు ఉన్నాయా లేవా వల్ల చూసినట్లయితే మనం ఒక విషయానికి వెళ్దాం. ప్రపంచవ్యాప్తంగా 195 దేశాల్లోన మన భారతదేశాన్ని ఒక పక్కన పెడదాం. మిగతా దేశాలు ఉన్నాయి కదా, ఈ మిగతా దేశాల్లో నేను గూగుల్లోకి వెళ్ళి కొన్ని దేశాల కోసం తెలుసుకుంటే అంతకులకి స్వేచ్ఛత లేదండి, మరణం ఉంది. అంతకులకి స్వేచ్ఛత లేదు కానీ మరణం ఉంది. ఎలాగా? ఏ అమ్మాయిని అత్యాచారం చేసిన, మానవంగా చేసిన, చంపినా సరే ఆ మూర్ఖులకి ఉరి తీయడమో, ఎన్కౌంటర్ చేయడమో, లేకపోతే ఏదో ఒకటి చేసి ప్రజలకు భయపెట్టేటట్టుగా ఆ దేశాల వాళ్ళు చేస్తున్నారండి. మన భారతదేశం ఏంటంటే అక్కడ అంతకులకి స్వేచ్ఛత లేకుండా మరణము చూపిస్తున్నారు. మన మరణం రుచి చూపిస్తే మన భారతదేశంలో అంతకులకి స్వేచ్ఛత కల్పిస్తున్నారు. అంతకులకి స్వేచ్ఛత, జైలే సొంత ఇల్లు. ఎవరికి? అంతకులకే జైలు సొంత ఇల్లు అండి. మళ్ళా స్వేచ్ఛత, మళ్ళీ ఫుల్ సపోర్ట్. మళ్ళా చచ్చిపోయిన వాళ్ళు ఎలాగో చచ్చిపోతున్నారులే, వాళ్ళ చేతిలో బలైన వాళ్ళు ఎలాగో బలైపోతున్నారు, కానీ వీళ్ళు కాపాడుకుంటున్నారు, మన ప్రభుత్వం కాపాడుకుంటుంది. చూసారా? అదేవిధంగా ఇలా జరుగుతుందండి. ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే, అప్పుడు కాలంలోన ఏ రోజైతే ఒక అమ్మాయి మీద అత్యాచారం, మానభంగం చేశారో వాళ్ళని ఉరి తీయడము, ఎన్కౌంటర్ చేసి ఉంటే ఈ రోజున ఒక స్టూడెంట్ కత్తి పెట్టేవాడు కాదు. అదే స్కూల్లో ఒక టీచర్ని అంత భయంకరంగా పొడిచి చంపేవాడు కాదు. అంటే మన చట్టం ఏం నేర్పిస్తుంది? మన భారతదేశంలో చట్టం ఏం నేర్పిస్తుందంటే స్టూడెంట్కి కత్తి ఇవ్వడం నేర్పించింది. స్టూడెంట్కి కత్తి ఇవ్వడం నేర్పించింది. వాడే కూడా పెంట కుప్పలతో చదివాడేమో. అర్థమైందా? అమిత్ ఆ మూర్ఖుడు పెంట కుప్పలో చదువుతాడు. అంత దారుణమా చంపడం? మరి ఈ అమిత్ అనే వ్యక్తి అట, ఆ కుర్రాడు వ్యక్తి కూడా కాదు, కుర్రవాడు స్టూడెంట్. ఈ అమిత్ అనే స్టూడెంట్ అట మరి మేజర్. రెండోది ఆమెకి 2 పిల్లలు మళ్ళా టీచర్కి. చూడండి ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది మన భారతదేశంలో. కానీ ఒకటేంటంటే నేను ఒక మాట చెప్తున్నాను, ఇది భయంకర పరిస్థితి అండి. భారతదేశంలో భయంకరమైన పాపంతో నిండి ఉన్నదండి. అందుకే దేవుడు భారతదేశం మీదకి శాపం పెట్టున్నాడు. శాపం పెట్టాడంటే ఇంకా భయంకర పరిస్థితులు రాబోతున్నాయి, మీకు అర్థం కావట్లేదు. కానీ మంచోళ్ళు చెడ్డోళ్ళు వీళ్ళు 2 పోతాయి. మంచోళ్ళు పోతారు, చెడ్డోళ్ళు పోతారండి. ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నాను దేవుని నా దగ్గరగా? ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున భయంకరమైన అత్యాచారాలు, మానభంగాలు జరుగుతున్నాయి. కానీ ఒకటేంటంటే
వీళ్ళని జైలుకి తీసుకెళ్తున్నారు, ఎఫ్ఐఆర్ బుక్ చేస్తున్నారు, జైలుకి తీసుకెళ్తున్నారు, దున్నపోతులు పందిర్లకు మేపుతున్నారు, కొంత బెయిల్తో తిరిగి పంపిస్తున్నారు. వాళ్ళు రాజుల్లా బతుకుతున్నారండి. అదొక వీడియో మనం పెట్టాను, అంతకుడే రారాజు అని. ఎందుకు ఆ వీడియో పెట్టాను? ఒక వీడియో పెట్టాను మొన్న ఒకసారి యెహోనాయపేట పక్షంలో. ఎందుకు ఈ వీడియో పెట్టవలసి వచ్చిందంటే ఈనాడు దారుణాలు జరుగుతున్నాయి. కానీ ఒక విషయం నేను చెప్తున్నాను, ఎందుకంటే మొన్న ఒక వీడియో, అంతకుముందు ఒక వీడియో, తర్వాత చాలా వీడియోలు పెట్టానండి. ప్రభుత్వం చట్టం కోసం మాట్లాడి కొన్ని వీడియోలు పెట్టాను, మరి న్యాయం కోసం పోరాడదామని కొన్ని వీడియోలు పెట్టాను. కానీ ఎందుకు ఈ వీడియో ఈరోజు ఎందుకు ఈ వీడియో పెట్టాను అంటే, ఒక స్టూడెంట్లోకి ప్రభుత్వం ఒక స్టూడెంట్ కత్తిచ్చింది కాబట్టి, అదే ప్రభుత్వం అప్పుడు కానీ ఆ మూర్ఖులకి ఎన్కౌంటర్ లేకపోతే ఉరి తీయడం ఏదో చేస్తుంటే ఈరోజు ఈ స్టూడెంట్ కత్తి పట్టేవాడా? కత్తి పట్టి 35 సెకండ్లోన 27 కత్తిపోట్లు పొడిచేవాడా? ఆమెను చంపేవాడా? అంటే ఈ మూర్ఖుడికి క్షమించి గుణం ఉండదా? క్షమించి గుణం ఉండదా? ఉంటుంది కదా. అంటే అలాంటి సైకో తయారు చేసేది ఎవరు? ఈ సినిమాలు, సీరియల్. ఇదేనండి మెయిన్ పాయింట్. ఓకేనా? కాబట్టి మన భారతదేశం మాతృభూమి అంటున్నాం కానీ మన భారతదేశం అంటున్నాం కానీ పేరు మాత్రం చాలా బాగుంది. భారతదేశం చాలా బాగుంది పేరు. అన్ని పేర్ల కంటే అన్ని దేశాల పేర్లు అంటే అది వేరేగా ఉంటాయి, కానీ మన భారతదేశం అనే ఒక పేరు మాత్రం చాలా బాగుంది. కానీ దాని వెనకాల మాత్రం భయంకర పరిస్థితి ఏర్పడుతుంది. దాని వెనకాల ఉందే అంత రివర్స్. కాబట్టి ప్రియమైన ప్రజలారా చాలా జాగ్రత్త వినండి. ఎందుకంటే ఈ మూర్ఖులకి మరి ఉరి తీస్తేనే సమాజం భయపడుతుంది, ప్రజలు భయపడతారు. రేపొద్దున ఒక అమ్మాయిని అత్యాచారం మానభంగం చేయాలనుకుంటే భయపడతారు. అమ్మో ఏంటి అత్యాచారం మానభంగం చేయాలని ఎందుకు భయపడతారు తెలుసా? ఒక మూర్ఖుడు అంతకుని ప్రభుత్వం ఉరి తీయడమో లేకపోతే ఎన్కౌంటర్ చేయడం ఏదో కళ్ళతో చూసి ఉంటే వాడు చూస్తే భయపడతాడు. ఇంకోసారి భయపడిపోయి ఆడవాళ్ళు జోలికే వెళ్ళలేక. కాబట్టి ఈరోజు అంత దరిద్రమైన పరిస్థితి ఏర్పడింది మన భారతదేశంలో. కాబట్టి ఈడు ప్రభుత్వంలో చట్టము ఇప్పుడు ఈ వ్యక్తిని స్టూడెంట్కి ఉరి తీయకపోవచ్చు, ఎన్కౌంటర్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఎన్నో కేసులు ఇలాంటి చూసిన, ఎన్నో యూట్యూబ్లో చాలా చూసిన, ఎవ్వరికి ఉరి తీయలేదు, ఎన్కౌంటర్ చేయలేదు. పచ్చి అబద్ధం. ఎందుకు చెప్తున్నాను? సచివాలయం చెప్తున్నారు, జైలుకి వెళ్ళిన వెళ్తున్నారు, వాళ్ళు పందిళ్ళకు మేపిన మేపుతున్నారు, పంపించిన పంపిస్తున్నారు. ఇదే జరుగుతుందండి మన భారతదేశంలో. కానీ దూరదేశాల్లో మాత్రం అంతకులకి ప్రాణం తీసేస్తుంది, స్వేచ్ఛత లేదు, ప్రాణం పోతుంది. కానీ మన భారతదేశంలో అంతకులకి ఫుల్ స్వేచ్ఛత, రెండోది ఫుల్ సపోర్ట్ కూడా. వింటున్నారా? కాబట్టి ఎన్నో చూసానండి, చాలా భయంకరమైన రోజులు, భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. 28 రాష్ట్రాల్లోన ఏ రాష్ట్రం కూడా ఏది లేదు అక్కడ. అన్ని రాష్ట్రాల్లో కూడా అత్యాచారాలు మానభంగాలే జరుగుతున్నాయి. చెప్తున్నాను దేవుని నాయకుడిగా. ఓకేనా? కాబట్టి ఎందుకంటే ఈ కుర్రవాడికి, ఈ స్టూడెంట్కి ఇది చేసిన తప్పుకి ప్రభుత్వం స్పందించి వీడికి ఉరి తీస్తుందా, ఎన్కౌంటర్ చేస్తుందా తరువాత విషయం. కానీ ఆ పద్ధతి ఎందుకంటే ఉరి తీస్తుందా, ఎన్కౌంటర్ చేస్తుందా అది ప్రభుత్వము ఒకసారి గ్రహించాలి. గ్రహించి న్యాయ చట్టంగానే ఆ మూర్ఖుడికి ఏం చేయాలో అది చేయాలి. ఒకవేళ ఏది చేయకపోతే యెహోవా దేవుడు మాత్రం 28 రాష్ట్రాలు మాత్రం నేలమట్టం చేస్తాడు. కడుపు తిండి ఉండదు, కంటికి నిద్ర ఉండదు, అంత భయంకర పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పటికీ భారతదేశము ఎంతోమంది స్త్రీల రక్తం కడిగింది, ఇంకా కడిగితే కూడా. ఇదే కానీ మూర్ఖులకి, అంతకులు కానీ ఎన్కౌంటర్ చేయకపోతే, ఉరి తీయకపోతే నెక్స్ట్ వచ్చే రీజన్ అన్నట్టు చెప్పాలా, ఇంకా యెహోవా దేవుడు చూసుకుంటాడు. ఇక్కడ ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే యెషయా ప్రవక్త గారు ఏం చెప్తున్నారు బైబిల్లోన? ఆయనే శాసనకర్త, ఆయనే తీర్పు తీర్చేవాడు, ఆయన మనకు మహారాజు. యెషయా ప్రవక్త గారు అంటున్నారు బైబిల్ యెషయా గ్రంథంలో. అదే జరుగుతుందండి ఈ భూప్రపంచంలో.
భారతదేశంలో కూడా అదే జరుగుతుంది. నేను చెప్తున్నా, ఆయనే తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు ఇంకా వీళ్ళ అవుల వల్ల కాదు, ఏ ప్రభుత్వం కూడా తీర్పు తీర్చలేదు, ఏది జరగదు. వీళ్ళకి లంచగొండితనం ఎక్కువైపోయింది కాబట్టి ఇంకా ఈ తీర్పులు చట్టాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తున్నారు. కాబట్టి యెహోవా దేవుడు న్యాయంగానే తీర్పు తీరుస్తాడు. 28 రాష్ట్రాల మీదకి ఆయన శాపము కొనసాగుతూనే ఉంటుంది. ఓకేనా? ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను దేవుని న్యాయాధికారి అంటే, ఎవరు చేయలేని పని, ఎవ్వరు చేయలేని పని నా దేవుడని యెహోవా చేస్తున్నాడు, ఇంకా చేస్తాడు కూడా. భూకంపాలు, గాలి తుఫాన్లు, తెగుళ్ళు, యుద్ధాలు మాత్రం కొంత టైం తీసుకుంటుంది. కానీ భూకంపాలు, గాలి తుఫాన్లు, తెగుళ్ళు, ఉష్ణోగ్రత, ఈ 4 మాత్రము పట్టి పీడిస్తాయి. చెప్తున్నాను. ఓకేనా? ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మొదలు భారతదేశమే యెహోవాకు శాపంగా మారిపోయిందండి. ఎందుకు మారిపోయిందంటే భారతదేశమే పాపంతో నిండిపోయింది భారతదేశం. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. మరి తప్పనిసరిగా ఈ వీడియో సత్యాన్ని గ్రహించండి. సత్యాన్ని గ్రహించి, ఎందుకంటే ఆ చచ్చిపోయిన వాళ్ళకి న్యాయం చేద్దాం. చచ్చిపోయిన వాళ్ళకి మరి సంధ్యకి న్యాయం చేద్దాం, ఆ కుమార్తెకి. కాబట్టి ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నానంటే, దేవుని న్యాయాధికారిగా చాలాసార్లు వీడియోలు పెట్టాను. కానీ నాకు చాలా బాధాకరమైన విషయమే. ఎందుకంటే ప్రభుత్వము పట్టించుకోలేకపోతుందంటే నాకు వింత అనిపిస్తుంది. అసలు అన్ని దేశాలు ఒకరికి ముందు మన భారతదేశం ఒకలాగా ఉంది. కాబట్టి కొంత ఆగస్టు 15 వస్తుంది స్వాతంత్రం. నేను ఆ వీడియో కూడా పెడతా. స్వాతంత్రం రోజున ఒక వీడియో పెట్టి యూట్యూబ్లో ప్రపంచాన్ని తెలియపరుస్తాను భారతదేశం కోసం. అది తొందరలోనే వస్తుంది ఆ వీడియో. కానీ ఎందుకంటే ఒక న్యాయ చట్టంగా నేను మాట్లాడతాను ఆ రోజు. ఓకేనా? కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. తప్పనిసరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే మరి ఇలాంటి ఇంకా జరుగుతాయి. ఇప్పుడే కానీ ప్రభుత్వము ఒక మంచి నిర్ణయం తీసుకోకపోతే ఇంకా స్త్రీల సంఖ్య తగ్గిపోతుంది. పురుషుల సంఖ్య కొంచెం ఉంటుంది, కానీ స్త్రీల సంఖ్య మాత్రం పూర్తిగా తగ్గుతుంది. ఎందుకు తగ్గితే చెప్పాలా? ఈ సినిమాలు, దరిద్రమైన సినిమాలు, ఒకటి దరిద్రమైన సీరియల్ వస్తున్నాయి. ఈ 2 ఒక సైతం పీడకలలాగా తయారవుతాయి. అవి ఈ కామాంధులు ఉంటారు కదా, తాగుబోతులు కామాంధులు ఉంటారు కదా, వీళ్ళు రెచ్చిపోయి స్త్రీల్ని తల్లికి చూడకుండా, కూతురుని చూడకుండా, భార్యను చూడకుండా వీళ్ళు ఇలే అటమార్చుకుంటూ వెళ్తారు. అప్పుడు స్త్రీల సంఖ్య తగ్గిపోతుంది. ఇప్పుడే కానీ ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే నెక్స్ట్ జరిగేది జనరేషను స్త్రీలు తగ్గడమే. ఓకేనా? కాబట్టి అందరికి వందనాలు తెలియపరుస్తున్నాను దేవుని న్యాయాధికారిగా.